హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 42nd ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత 41 ఎపిసోడ్లుగా పత్రి మేడం గారి యొక్క జీవిత చరిత్ర అండ్ ఆధ్యాత్మిక అనుభవాలు అండ్ గత ఎపిసోడ్ నుంచి కనుక ఇంకా చూస్తే మీరు మేడంతో ఎంతోమందికి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా సాంగత్యం అండ్ వాళ్ళతో జర్నీ అండ్ అట్ సేమ్ టైం వాళ్ళ లైఫ్లో జరిగిన ఎన్నో చేంజెస్ అవన్నీ కూడా పత్రి మేడం గారి మెసేజెస్ అండ్ ఇన్పుట్స్ వాళ్ళ లైఫ్లో ఇలా ఒక మార్పు చెందిందనే విషయాలు గత ఎపిసోడ్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసాము. సో ఇలాగా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క వాళ్ళ యొక్క అనుభవాలు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట పత్రి మేడం గారు ఇంపాక్ట్ చేసిన క్షణాలు అండ్ అవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో న్యూటర్న్ తీసుకున్న ఎన్నో అనుభవాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక మీదట అప్పుడప్పుడు వాళ్ళ అనుభవాలతో పాటు అండ్ పత్రి మేడం గారి యొక్క సాంగత్యంలో వాళ్ళు నేర్చుకున్న అనుభవాలు అవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగానే గత ఎపిసోడ్లో మన వైజాగ్ పిరమిడ్ మాస్టర్ రేవతి దేవి గారి యొక్క అనుభవం అండ్ శాలిని గారు పిరమిడ్ వ్యాలీలో వారి యొక్క అనుభవాలన్నీ కూడా మనం పత్రి మేడంతో జరిగిన ఒక గొప్ప అనుభవాలు చర్చించుకున్నాం. అండ్ ఈరోజు ఈ యొక్క 42nd ఎపిసోడ్లో పత్రి మేడం గారు రీసెంట్గా జరిగిన కొన్ని అనుభవాలు అవన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. మేడం లాస్ట్ ఎపిసోడు చాలా డిఫరెంట్గా అండ్ ఫస్ట్ టైం పత్రి సార్ కాకుండా ఇంకో గెస్ట్లు రావడం అనేది ఒక్కసారిగా కొత్త నాంది పలికింది. అండ్ వారిద్దరి అనుభవాలు మేడం నిజంగా రేవతీదేవి గారు అయితే ఎంతో ఒక రిజర్వ్డ్గా అండ్ చాలా ఓపెన్ అప్. అంతకుముందుకు చూస్తే కనుక బిఫోర్ షీ మెట్ యూ అన్నీ కూడా ఆ అనుభవాలతో కంపేర్ చేస్తే తనకి కంప్లీట్గా న్యూ షిఫ్ట్ ఇచ్చినట్టుగా అనిపించింది మేడం. పూర్తిగా మారిపోయింది. తన ఆలోచన దృక్పథం కానీ బిహేవియర్ కానీ తన ఎవ్రీథింగ్ ఓవరాల్గా మొత్తం మార్పు వచ్చింది. తను లైఫ్లో తన జర్నీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మిమ్మల్ని కలిసిన తర్వాత చెప్పాలి అంటే ఆవిడ చెప్పిన కొన్నే అయి ఉంటుంది మేడం. చాలా కొన్ని టైం ఎక్కడ ఉంది, చాలా కొన్ని చెప్పింది. అప్పటికి మనం 1 hour 15 minutes ఫస్ట్ టైం స్వర్ణామృతం అంత లెంతీ ఎపిసోడ్. అండ్ ఇంకొకసారి ఖచ్చితంగా మన అగైన్ విల్ కమ్ బ్యాక్ టు హర్ మేడం. డెఫినెట్లీ, బికాస్ అంత జర్నీ ఉంది మీతో ఆవిడకి. అండ్ ఆవిడ టీచింగ్ ప్రొఫెషన్ అయినా కూడా మీతో కలిసాక ఒక డిఫరెంట్ ప్రొఫెషన్. అసలు ఒక టీచర్ లాగా ఉండేది, డ్రెస్సింగ్ ఉండేది కాదు. అంటే నార్మల్ సింపుల్ డ్రెస్సింగ్. ఎక్కడ మా జనాల్లో తనదంటూ ఒక రికగ్నిషన్ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు షీస్ అక్కడ వన్ చేసుకుంది. తన యొక్క ప్రెజెన్స్ని ప్రతి చోట కూడా తన కాంట్రిబ్యూషన్స్ ఉండడం కానీ, తన హెల్ప్ ఉండడం కానీ, నాకు ముఖ్యంగా హెల్ప్ చేయడం కానీ, ఈ విషయాల్లో అన్నిట్లో కూడా తన పార్ట్ చాలా ఉంది. తనని పరిచయం అయ్యాక, తనకి దగ్గర అయ్యాక నా జీవితంలో అది. తన జర్నీ మీ లైఫ్లో కూడా ఇంపాక్ట్ ఉంది. తను ఉంటే నాకు ఎందుకో ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, షీ ఈజ్ దేర్ ఫర్ మీ అనే ఫీలింగ్ వస్తుంది. చెప్పాలంటే మనకి సార్కి పర్సనల్ సెక్రటరీ ఎలాగో అలాగా. పర్సనల్ సెక్రటరీలు వాళ్ళు పనులు చేస్తారు, తను నా ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ అందరికీ చెప్పుకోలేరు. కానీ నేను అందరికి తనకు అన్నీ చెప్పుకోగలిగే చనువు వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది.
ఎస్ ఐ కెన్ షేర్ విత్ హర్. మేడం మీ ఒక చిన్నప్పటి నుంచి మీ లైఫ్ స్పాన్ చూసుకుంటే కనుక మీరు చెప్పిన ఫస్ట్ టైం మేడం మీరు నేను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను ఒక పర్సన్తో అని చెప్పడం ఇదే ఫస్ట్ టైం నేను విన్నాం. లలిత కూడా అంతే సేమ్. ఓకే. వీళ్ళిద్దరితో కూడా నేను నా అన్ని షేరింగ్ ఉంది మొత్తం. ఓకే. లలిత ఇంకా చాలా ముందర వచ్చింది కాబట్టి షీ నోస్ ఎవ్రీథింగ్. ఓకే. ఎస్. లలిత అంటే మొన్న వచ్చారు కదా రజనీకాంత్ వైఫ్. ఓకే. ఆవిడ ధర్మవరం బేసిక్ అక్కడ ఉండే పనిచేసేవారు. తర్వాత తిరుపతికి వెళ్ళారు. సో అలాగా తన పరిచయం 97, 98 ఇంకా లేట్గానే చెప్పచ్చు. కానీ అప్పుడు అయినా కూడా నా లైఫ్ అంతా కూడా తనకు తెలుసు. తను ఎక్కడ పరిచయం మేడం? ఫస్ట్ ధర్మవరంలోనే పరిచయం, కానీ క్లోజ్ కాలే. ఓకే. ఊరికే పరిచయం అంతే. ఇప్పుడు రేవతితో ఎలా నాకు ఫస్ట్ పరిచయం ఉండింది, హాయ్ అన్నట్టే కానీ, అంతేగాని ఇంటిమెసీ లేదు. ఓకే. తర్వాత తనతో ఇంటిమెసీ పెరిగి తను ఇంటికి రావడం, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం. ధర్మవరం కాదు, అప్పటికి తిరుపతికి వచ్చారు, తర్వాత హైదరాబాద్కి వచ్చేసారు వాళ్ళు. ఓకే. సో అలాగ వాళ్ళతోటి పరిచయం. ఓకే. ఓకే. బాగా వచ్చింది. మేడం ఈరోజు మనకు లలిత గారి గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పుకుందాం మేడం. అంటే మీకు తెలిసిన మీ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసిన లలిత, షీ ఈజ్ రియల్లీ వెరీ నైస్ లేడీ. ఎట్లా అంటే నా వరకు చెప్తున్నాను, నాకు చాలా దాన్ని ఏమంటారు ధైర్యాన్ని ఇచ్చే మనిషి. ఓకే. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రేవతి లలితని కంపేర్ చేసుకుంటే రేవతి వింటుంది, ఓకే, లలిత ధైర్యం చెప్తుంది. ఓకే. షీ రిసీవ్స్. మన రేవతి మేడం మీరు ఓన్లీ రిసీవర్. ఓకే. ఒక్కొక్కసారి ధైర్యం చెప్తుంది, బట్ లలిత ఆల్వేస్ గివ్స్ మీ ఇదన్నమాట. అంటే మీరు చెప్పిన దానికి ఎస్ రెస్పాన్స్ ఉంటుంది, ధైర్యం చెప్తుంది. ఓకే. ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్ అనేది ఇది చెప్తుంది. ఇప్పుడు ఎదుటి మనిషి నౌ వెన్ యు ఆర్ డూయింగ్ రాంగ్ షీ సేస్ రాంగ్, ఇలా చేయొద్దు అని కూడా చెప్తుంది. అంత కమాండింగ్. అది నాకు నచ్చుతుంది అనమాట. సో దాట్ ఐ కెన్ రెక్టిఫై మై పీపుల్ డూ రాంగ్. మిస్టేక్స్ ఎవరి వల్లన్నా జరుగుతాయి. ఆ మిస్టేక్స్ని ఎత్తి చూపించి నో ఇది కాదు ఇలా ఉండండి అని చెప్పడం కానీ, లేకపోతే ఇలా ఉన్నారు మీరు కరెక్ట్గా ఉన్నారని చెప్పడం కానీ. ఓకే. అది ఒక ఫ్రెండ్లీ బాండ్ ఉంటేనే ఆ ఇంటిమేసీ వస్తుంది మేడం. నేను 2003 తర్వాత నుంచి కూడా నాలో కంప్లీట్ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి లైఫ్లో. ఓకే. ఐ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బిఫోర్ 2003, 2001, 2002. బట్ ఆఫ్టర్ దాట్ డ్రాస్టిక్ అనమాట. ఫాస్ట్గా అంటే గ్యాప్స్లో కూడా కాదు, ఫాస్ట్గా నాలో చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ లలిత చూసింది. అంటే చేంజెస్ ఇన్ ద సెన్స్, ఇన్ ద బిహేవియర్, ఇన్ ద టాకింగ్, ఇన్ ద థింకింగ్, ఇన్ డూయింగ్. ఓకే. చేతలు, మాటలు, ఆలోచనలు అన్నిట్లో చేంజెస్ తను చూసింది. మేడం ఆ టైంలో అంటే అప్పుడు పరిమళ గారు అప్పుడు యూఎస్కి వెళ్ళిన టైం కదా మేడం? ఇంచుమించుగా. సో ఆ టైంలో మీకు కంప్లీట్గా డ్రాస్టిక్ చేంజ్, చాలా చేంజెస్ అమ్మా. నాకు నేనే ఐ కెన్ ఓకే ఐఎమ్ గుడ్. ఓకే. ఆలోచనలో తప్పుడు ఆలోచనలు కానీ, మాటల్లో తప్పుడు మాటలు కానీ, తర్వాత చేతల్లో తప్పుడు చేతలు కానీ. ఇప్పుడు నాకు నా విషయంలో చెప్తే ఒక అబద్ధం చెప్పాలంటే నాకు విపరీతమైన భయం. ఎందుకు భయం? నా ఆరాలో తూట్లు పడతాయి. ఓకే. ఒక్కొక్క అబద్ధానికి, ఇది నేను చదివాను అనమాట, ఒక్కొక్క చేసే అబద్ధానికి ఒక్కొక్క కన్నం పడుతుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆరా అంతా వీక్ అయిపోతుంది.
ఓకే. ఎప్పుడైతే నీ ఆరా వీక్ అయిందో నీ థాట్ ఫలించదు. నీ ఏదైతే ఆలోచిస్తావో అది ఫలించదు. ఓకే. ఎప్పుడైతే అక్కడ తూట్లు పడతాయో ఆరా ఎప్పుడైతే వీక్ అవుతుందో మనం ఎప్పుడూ ఆలోచనలు కూడా వీక్గానే ఉంటాయి. మళ్ళీ రివర్స్. ఓకే. సో అది నేను నో స్టాప్ అనుకున్నాను అన్నమాట. ఓకే. సో దట్ నౌ ఐఎమ్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ మెంటలీ, ఆలోచన వైజ్ కానీ, మాటల వైజ్ కానీ, చేతల వైజ్ కానీ. అది నాకు లలిత చాలా సపోర్టివ్గా ఉండింది. ఆ యొక్క దాన్ని ఏమంటారు, చేంజెస్ని ఏమంటారు, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది మర్చిపోయాను. ఆ యొక్క దీంట్లో అనమాట, ఆ ప్రయాణాల్లో చెప్పచ్చు. ఆ జర్నీలో లలిత వెరీ వెరీ సపోర్టివ్. ఓకే. సో ఆ టైంలో మీకు జరిగిన చేంజెస్ అంటే ఇలాంటి చేంజెస్ మేడం? ఇలాంటి చేంజెస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఓకే. టు బికమ్ స్ట్రాంగ్. మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే వీటన్నిటిని కూడా దూసుకుంటూ రావాలి, కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే. ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటూ వచ్చామో మన థాట్ పవర్ ఇంక్రీజెస్. మనం ఏదనుకుంటామో అది జరుగుతుంది. ఓకే. కరెక్ట్ అయితే కరెక్టే ఆలోచిస్తాం కూడా. కరెక్ట్ అయితే కాదు, మనం కరెక్టే ఆలోచిస్తాం. ఓకే. ఓకే. అంటే మనకు అది థాట్ ప్రాసెస్లో ఇది రాంగ్ జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకుంటే మనకు ఇప్పుడు అక్కడ నుంచి అది లేదమ్మా. థాట్ ప్రాసెస్లో రాంగ్ జరుగుతుందని కాదు, మాస్టర్స్ విల్ గైడ్ యూ. ఓకే. అన్సీన్ మాస్టర్స్. ఓకే. అందుకనే చెప్తాను కదా, మన తోటి ఉండే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు ఉంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో మనం గెస్ట్ చేసుకోగలం. ఓకే. ఓకే. మనం అనలైజ్ చేసుకోవాలంటే మనం ఎవరితో ఉన్నాం. ఇప్పుడు రేవతితో ఉన్నాను, షీఈ్ పర్ఫెక్ట్ లేడీ. లలితతో ఉన్నా, షీఈ్ పర్ఫెక్ట్ లేడీ. సో ఇలాంటి వాళ్ళు చాలామంది, ఒకరు అది ఇద్దరు కాదు. నవ్ ఐ కెన్ మింగిల్ విత్ సో మెనీ లేడీస్. ఓకే. అందరూ కూడా పర్ఫెక్ట్. అంటే అన్సీన్ మాస్టర్స్ గైడ్ చేస్తారన్నప్పుడు వీళ్ళ ద్వారా మనకు కొన్ని మెసేజ్, వీళ్ళ ద్వారా రావు, మన మార్పుల్ని వీళ్ళు గమనిస్తారు, వీళ్ళు మనని సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఓకే, వీళ్ళు దగ్గర అవుతారు. మనకి ఎవరెవరైతే దగ్గర అవుతున్నారో వాళ్ళని బట్టి మనం మారుతున్నామని లెక్క. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు అర్థం మేడం. ఓకే, వాళ్ళ దగ్గర అవుతున్నప్పుడు మనలో చేంజెస్ వస్తున్నాయి, మనలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మనకి దగ్గర అవుతున్నారు. వావ్, ఓకే. అది మనలో చేంజెస్ రాలేదనుకో వాళ్ళు దూరంగానే ఉంటారు. మన ఎందుకంటే వాళ్ళ ఆరా మన ఆరాకి మ్యాచ్ అవ్వదు. ఓకే, అది సో మనం ట్యూన్ చేసుకోవాలి ఫస్ట్. మనం ట్యూన్ చేసుకుంటే మనకి ఎలాంటి వాళ్ళు రావాలో కరెక్ట్ అయిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మన ఆరాని కానీ మన చేతల్ని కానీ మాటల్ని కానీ ట్యూన్ చేసుకోకపోయామంటే చెత్త వాళ్ళే మన దగ్గర ఉంటారు. అంటే దానికి ట్యూన్ అయిన వాళ్ళే, చెత్త కానీ దానికి ట్యూన్ అయిన వాళ్ళు మనతో ఉంటారు. సో మనకు జరిగే ప్రతి రిజల్ట్ కూడా ఇట్స్ కంప్లీట్ మనమే రెస్పాన్సిబిలిటీ. మనమే రెస్పాన్సిబుల్. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంది. మనం మార్చుకుంటామా చెడుపుకుంటామా. ఓకే, సో వాళ్ళ వల్ల ఒకటి మనకు జరిగింది అంటే మనం కరెక్ట్గా ట్యూన్ చేసుకోలేదు. ఎస్, మనం కరెక్ట్ కాదు. వావ్, మనం కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఎందుకు కోరుకుంటాను, లలిత సాంగత్యం కోరుకుంటాను, రేవతి సాంగత్యం కోరుకుంటాను, ఇంకెవరిదైనా కానీ కొంతమంది ఓకే కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటాను? బికాస్ ఐ నో దే ఆర్ మై సపోర్టర్స్. సో మీ యొక్క ఆరాకి, మీ ఆలోచనలకి ట్యూన్ అయిన మాస్టర్స్. ఎస్, ఇందాక స్టేట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే ఎవ్రీథింగ్ వీఆర్ రెస్పాన్సిబుల్. మన ఆలోచనలు బట్టే ఎదుటి వ్యక్తులు మనకు దగ్గర అవుతారు. సో మనం చేసే ఏమైనా మిస్టేక్స్ అయినా సరే వి షుడ్ నాట్ జడ్జ్ దెమ్. ఎస్, యా,
సో దానికి మనం సరిగ్గా మనమే think చేసుకోవాలి. రెస్పాన్సిబుల్. మనం చేసే మిస్టేక్స్ కూడా మనమే రెస్పాన్సిబుల్. ఓకే. మనం ఆడే అబద్ధాలకి మనమే రెస్పాన్సిబుల్. వీటన్నిటినీ రిలేట్ అవుతుంది మన చేతలు మనకి చూపిస్తాయి ఎదుటి మనిషికి. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి, చేతలు పూర్తి బయటికి వెళ్ళిపోతాయి. ఓకే. అర్థమైందా నీకు? యా, చాలా బాగుంది మేడం. ఇందులో నుంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. సో మీకు లలిత గారు జర్నీ మీతో స్టార్ట్ అయ్యాక ఎస్. మీలో జరిగిన ఆ చేంజెస్ అవన్నీ కూడా ఆవిడ ఉన్నారు, చూస్తున్నారు. తను అన్నీ చూస్తుంది, తనకు అన్నీ తెలుసు. ఓకే. అండ్ ఆల్వేస్ షీ ఇస్ విత్ మీ. నేను ఎక్కడ క్లాసులకు వెళ్ళినా, ఏమి చేసినా, ఒకవేళ ఎక్కడన్నా కరెక్షన్స్కి వెళ్ళినా కూడా తనే ఉంటుంది నాతోటి. ఓకే. అలా ప్రతిదీను, ప్రతి స్టెప్. ఓకే మేడం, ఆవిడతో మీకు ఒక మంచి ఒక మాకు గుర్తున్న ఇన్సిడెంట్ ఏమన్నా మేడం? గుర్తున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయమ్మా. అలా చూసుకుంటే ఆవిడతో చాలా ఉన్నాయి. ప్రతిదీను రిమెంబరెన్స్ కూడా కాదు, అదొక ఎక్స్పీరియన్స్ ఓకే. లైఫ్లో. ఒక చోట ఇలాగే కరెక్షన్ చేయడానికి వెళ్తున్నాము. ఒక ఊరికి వెళ్ళాము. ఓకే. ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా గడబడులు జరుగుతున్నాయి. ఓకే. అక్కడ ఉన్న ఆ ఊర్లో గ్రూప్ తోటి, కొంతమందితోటి ఓకే. జరుగుతున్నప్పుడు ఏమైంది, నేను లలిత ఇంకొక ఆవిడ కలిసి వెళ్ళాం. కలిసి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం. అసలు ఆ కరెక్షన్ చెయ్యాలంటే చాలా ధైర్యం కావాలి. ఓ ఓకే. అదేంటంటే నేను ఎందుకు కరెక్షన్ చేయాలనుకున్నాను, పిఎస్ఎస్ఎంకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే. నేను అక్కడ ఉద్దేశం పెట్టుకున్నాను, పర్సనల్ ఉద్దేశాలు కావు ఇవి. సో విజన్కి, ఆ విజన్ పత్రికారిది. పత్రికారి విజన్ ఏదో నేను చూసుకుంటున్నాను. ఎప్పుడైతే పత్రికారి విజన్కి రిలేటెడ్గా నేను పనిచేయడం మొదలెట్టానో నాలో మార్పులు అద్భుతంగా జరిగాయి. ఓకే. సో ఇందాక చెప్పినవి నేను కంప్లీట్ ట్రాన్సిషన్ టైం. ఎస్. ఓకే. సో అక్కడ వెళ్ళడం జరిగింది. నాకు ఎగెన్స్ట్గానే ఉంది మొత్తం. ఆ సినారియో అంతా ఎగెన్స్ట్గానే ఉంది. బట్ స్టిల్ ఐ ఫాట్. ఐ టోల్డ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ ఈజ్ రాంగ్ అనేది చెప్పాను, వచ్చాను. నా మీద చాలా వచ్చాయి. వచ్చిన తర్వాత రియల్లీ ఎంత నెగటివ్ ఎనర్జీస్ నన్ను డ్రౌన్ చేసేసాయో తెలుసా. ఓకే. జస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక నదో ఏదో ఉంది. ఆ నది ఒడ్డును కూర్చొని, ఆ సముద్రం ఒడ్డును కూర్చొని, ఆ సముద్రుణ్ణి నేను ప్రే చేశాను, నాకు ఎనర్జీసి. నువ్వెంత డీప్గా ఉన్నావు నాకు అంత ఎనర్జీసి. ఓకే. అంటే ఇక్కడ కరెక్షన్స్ అయ్యాక రాత్రి అక్కడికి వెళ్ళిపోయాను. నాకు ఇంకా అయిపోతుంది అనమాట. ఐ వాజ్ థింకింగ్, బికాస్ ఎప్పుడైతే మనం కరెక్షన్స్ చేస్తామో ఆ కరెక్షన్స్ చేసిన మనుషులు చాలా నెగిటివ్ ఎనర్జీస్ వదులుతారు. ఎందుకంటే దే డజంట్ వాంట్ టు గెట్ క్లియర్డ్. ఓకే. ఇప్పుడు నేను నిన్ను తప్పు అని చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా. కొంతమంది ఒప్పుకోరు కదా. కొంతమంది కరెక్ట్ చేసుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఓకే. ఆ ఒప్పుకొని తనం ఏమవుతుంది, నా వైపు నెగిటివ్గా వస్తుంది ఆలోచనలు. ఓకే. ఆ ఆలోచనలో నెగిటివ్గా వచ్చినందువల్ల ఏమైంది, నేను సింక్ అయ్యాను. ఓకే. అప్పుడు నేను వెళ్ళి నిజంగానే ప్రే చేశాను ఎంతో. లలిత ఒళ్ళో పడుకొని ఎంతో ప్రే చేశాను. నాకు ఐ వాంట్ ఎనర్జీస్ అంతే. ఒక గంట పడుకున్నానమ్మా. అలాగా మొత్తం రికవర్ అయిపోయాను నేను. మళ్ళీ రికవర్ అయ్యి బయటకు వచ్చి
ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నా లలితతో ఉండే. ఓకే ఓకే అర్థమైంది మేడం. దట్ కరేజ్ షీ యూస్ టు గివ్ మీ. పద వెళ్దాం అన్నట్టు. లెట్స్ ఫేస్. లెట్స్ ఫేస్. నాకు ఫస్ట్ నుంచి నీకు చెప్పాను కదా, నాకు ధైర్యం ఎక్కువ. యా ఫేస్ చేయడానికి నేను వెనకాడను. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను, తప్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా వెనకాడను. ఓకే చాలామందికి కరెక్ట్ చేసుకునే ధైర్యం ఉండదు. అవును మేడం. ఆ యొక్క దీంట్లోకి అలా వెళ్ళిపోతారు లోపలికి. ఆ ప్రాసెస్ చాలా టైంలో వేస్ట్ అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ లలిత గారు లాంటి వాళ్ళు బాగుంటుంది మేడం వాళ్ళ సాంగత్యం. ఎస్, చాలా బాగుంటుంది. ఎస్ యూఆర్ దిస్ యూఆర్ లైక్ ఎస్ ఎస్ ఎస్. ఓకే అది నాకు చాలా నచ్చుతుంది ఆవిడలో. ఓకే వెరీ ఓపెన్, బ్రేవ్ అండ్ Yes. రెడీ టు ఫేస్. ఎస్, వెరీ సపోర్టివ్, వెరీ సపోర్టివ్ ఓకే ఆ విషయంలో. సో అప్పుడు మీరు ఆ ప్రాసెస్లో నాకు రేవతి పరిచయం అయింది. ఓ తర్వాత మేడం. తర్వాత రేవతి పరిచయం అయింది. అచ్చా అచ్చా అచ్చా. పరిచయం అయ్యాక ఏమవుతుంది, ఇప్పుడు ఏదన్నా టఫ్ టైం అయితే లలిత, ఈజీ టైం అయితే రేవతి. వావ్ ఓకే అలాగే వీళ్ళిద్దరూ కూడా నన్ను నిజంగా నీడలాగా కనిపెట్టుకున్నారు. ఓకే చాలా నీడలాగా కనిపెట్టుకున్నారు వాళ్ళిద్దరు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మాస్టర్స్. వాళ్ళు నాకు ఈ మాస్టర్స్ని ఇచ్చినందుకు. వావ్. ఇద్దరితో సాంగత్యం ఒక మోర్ దెన్ 15 years మేడం. లలితతో అయితే 20-25 years. ఓకే రేవతి గారితో రేవతి తోటి 2010. ఓకే బట్ ఇద్దరు ఉన్నారంటే యూఆర్ వెరీ కూల్. ఎస్, ఐఎమ్ వెరీ కూల్. చాలా హ్యాపీగా ఉంటాను. వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, వాళ్ళ పక్కన కూర్చోనక్కర్లేదు, బట్ దేర్ ప్రెజెన్స్, దేర్ ఆరా అన్నమాట. ఓకే ఓకే ఆరా ఉందే, అవునవును. మొత్తం ఇంటినంతా పాజిటివ్ వైబ్స్ పెట్టేస్తుంది. ఓకే ప్రస్తుతం మనకు అలాంటి వాళ్ళే కావాలి. నేను చేసే వర్క్కి నాకు అలాంటి వాళ్ళు కావాలి. ఓకే ఓకే సో ఒక పక్కనేమో కంప్లీట్ ఫేస్ వేసేటప్పుడు క్లియర్ చేసేటప్పుడు కానీ అంతా కూడా లలిత గారు. ఎస్, సో ఆ యొక్క ఎమోషన్స్ మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అంటే రేవతి గారు. రేవతి. వావ్ నిజంగా మేడం మాస్టర్స్ బాగుంది కదా? అలా ఎలా కనెక్ట్ చేస్తారో చూడు, పైన వాళ్ళు మనకి ఎలా ఇస్తారో చూడు. మీరు చెప్పారు కదా మేడం ఇందాక, మీరు ఎప్పుడైతే సార్ విజన్ని నేను అర్థం చేసుకొని దిగడం మొదలెట్టానో ఈ చేంజెస్ వీళ్ళు రావడం మీ లైఫ్లోకి. ఎస్, అంతవరకు ఏముంది, పిల్లలు 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 కొంచెము అటు ఇటు ఊగడాలు అవన్నీ అయినాయి. ఓకే టు స్పీకింగ్ ద ట్రూత్. ఓకే బట్ ఎప్పుడైతే నో, ఆయన విజన్ నా విజన్, ఆయన విజన్కి నేను వర్క్ చేయాలి అని మాస్టర్స్ నిజంగా నన్ను ఒక శిల్పంగా మోల్డ్ చేసేసారు. అంటే ఆ విజయానికి తగ్గట్టు. ఓకే సో ఆ విజన్ తగ్గ మన మాస్టర్స్ని మీ దగ్గరికి పంపించేస్తారు. మాస్టర్స్ని పంపించారు, ఆ ఆలోచనలన్నీ నాకు ఇచ్చారు, ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చారు. ఐ ఆల్వేస్ బిలీవ్ దోస్ మాస్టర్స్. పైన నాకు ఉన్నారు ఉన్నారు ఉన్నారు. దే విల్ గైడ్ మీ, దే విల్ ట్రైన్ మీ, దే విల్ గివ్ కరేజ్ టు మీ. లేకపోతే ఇంత పెద్ద మూమెంట్ సింగిల్ పాప ఆయన కష్టపడుతున్నారు యా చేయడానికి. దానికి సపోర్టివ్గా నేను ఉండి తీరాలి. ఎస్ మేడం. పెద్దది అవుతుంది, పెద్దది అవుతున్నప్పుడు ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ కొంతమందికి నచ్చదు, ఓకే కానీ ఏం చేయవు, తప్పదు. నేను తీసుకున్నంత రెస్పాన్సిబిలిటీ తక్కిన వాళ్ళు తీసుకోరు కదా.
యా ఈరోజు వాళ్ళు క్విట్ చేసినా ఇంకో సొసైటీకి వెళ్ళినా ఇంకో దానికి వెళ్ళినా దే క్యాన్ సస్టైన్ దెమ్సెల్స్. బట్ నాకు అలా కాదు. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్. యా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. అండ్ ఇంకోటి మీరు సార్ జర్నీ సదానంద యోగి గారి ముందు నుంచి కూడా ఎలా స్టార్ట్ అయింది అనేది కంప్లీట్ యూఆర్ విట్నెస్ మేడం. విట్నెస్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అవ్వక ముందు హైదరాబాద్లో ఒక గ్రూప్తో ద్వారకా సార్ గ్రూప్ వాళ్ళందరూ, జ్ఞానేశ్వర్ గారు వాళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ నుంచి ఎలా అయింది కంప్లీట్ ఆ ఫైర్ కానీ ఆ తపన కానీ మీరు చూస్తున్నారు కంప్లీట్. చూసి అర్థం చేసుకొని దాన్ని నేను ఇంక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా జ్ఞాపకం వస్తుంది. హౌ హీ వర్క్డ్. యా ఆ పాస్ట్ అంతా కూడా ఒక్కసారి పిక్చర్లా కనిపించేస్తుంది. కనిపించిన ఏమవుతుంది, నేను స్ట్రాంగ్ అవుతా. యా కరెక్ట్ మేడం. యాక్చువల్గా సార్ గురించి మేము కొన్ని ఆర్టికల్స్ అప్పట్లో ఎలా ఉండేది ఏంటనేది అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం మేడం. కొన్ని ఇన్సిడెంట్స్ సార్ చూసినప్పుడే మాకు ఒక ఉత్సాహం వస్తుంది మేడం. అలాంటిది మీరు జర్నీ అయ్యారు. అప్పుడు ఒక్కసారి మీకు ఫ్లాష్ అవుతే ఇంకా మీకు ఒక 1000 రెట్లు వచ్చేస్తుంది, బలం వస్తుంది. 1000 రెట్లు బలం వస్తుంది, 1000 రెట్లు కాన్ఫిడెన్స్ వస్తుంది, 1000 రెట్లు చెయ్యాలనే తపన వస్తుంది. ఇప్పుడు నేను ఎవరినన్నా కోపడ్డానా, ఎవరి మీద ఎందుకు కోపడతాను? నాకెవరు శత్రువు కాదు. ఓన్లీ మై థింగ్ ఇస్ పత్రి గారు పక్కన. ఆయన విజన్కి ఎవరైనా ఎగెన్స్ట్గా వెళ్తుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. మరి తప్పదు. అందరూ నాకు కావాల్సిన వాళ్ళే, ఎవరు శత్రువులు కాదు, అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. అదొక్కటే అందరూ అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకున్నట్టే లెక్క. ఎస్ మేడం. ఏమి కూడా అబ్జర్వ్ మేడం, ఇది కోపం ఉన్నా కూడా అక్కడ ఎక్స్ప్రెస్ అయ్యాక అగైన్ మీకు తర్వాత ఏం ఉండదు మేడం, మర్చిపోతాను. అదే అంటారు అందరూ. బాగా తిట్టేస్తానా, నెక్స్ట్ మూమెంట్ నాకు అలా తిట్టాను అని కూడా జ్ఞాపకం రాదు. ఎస్, ఆ టైంకి అది నీడెడ్ అంతే. ఫర్ దెమ్ అండ్ ఫర్ ద సరౌండింగ్స్ టు క్లెన్స్ ఎవ్రీథింగ్. ఒకరు కూడా ఒకసారి చెప్పారు, అసలు మేడం ఇట్స్ లైక్ చైల్డ్ అని చెప్పొచ్చు. సో ఒకసారిగా అన్నాక నెక్స్ట్ మినిట్లో మళ్ళీ కలిసి ఆడుకుంటారు. కరెక్ట్. అది సో నథింగ్ ఇట్ ఇస్ దేర్. బాగుంది మేడం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మెసేజ్తో కూడిన ఈరోజు చెప్పారు మీరు. అది ఎస్పెషల్లీ ఆ థాట్ ప్రాసెస్, మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నా దాన్ని బట్టి మనం వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ దెన్ ఓన్లీ దే విల్ బి కనెక్టెడ్ టు యూ. ఆ కైండ్ ఆఫ్ పీపుల్. అంతవరకు వాళ్ళు దూరంగానే ఉంటారు. ఎప్పుడైతే నీ ఆలోచన పరిధి మార్చుకుంటావో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దగ్గర అవుతారు నీకు. ఎప్పుడైతే వాళ్ళు దగ్గర అయ్యారో నీకు అర్థం అవ్వాలి నీ ఆలోచన పరిధి మారింది అని. ఓకే. ఎందుకంటే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలవాలి కదమ్మా. ఎలా కలుస్తాయి? మనం మారితే వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి. అంటే లేకపోతే మనం మారినప్పుడు, మన ఆలోచనల పరిధి మారినప్పుడు అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేస్తాం. అక్కడ నుంచి లెర్నింగ్స్, సపోర్టు, ఎవ్రీథింగ్ ఇన్క్లూడ్స్ అనమాట. ఇంకా మాస్టర్స్ విల్ టేక్ యూ ఇన్ దేర్ హ్యాండ్స్. ఆ విజన్కి యూనివర్సల్ విజన్ అయితే సార్కు ఉందో అది. ఆయన నిజంగా చెప్తున్నాను, ప్రస్తుతం ఆయన విజన్ నా విజన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. అలాగే నేనేం చేయాలో పైనుంచి నాకు గైడ్లైన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. ఐ మూవ్ అకార్డింగ్ టు దేర్ ఇది గైడ్లైన్స్ అనమాట. అంతేగాని నా పర్సనల్ ఇది లేదు, చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే నవ్ ఐ హ్యావ్ గివెన్ టు దెమ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే. నవ్ యూ గైడ్ మీ. We are here to execute.
అది సరెండర్ అన్నమాట. ఓకే. పత్రి గారి విజన్కి సరెండర్, అండ్ పైన గైడ్స్కి యు గైడ్ మీ, ఐ సరెండర్ మై సెల్ఫ్. ఎప్పుడైతే ఆ సరెండరెన్స్ వస్తుందో దెన్ ఓన్లీ గైడ్స్ విల్ కమ్. ఎప్పుడైతే మనం బాడీ వికెట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఓకే. ఓకే మేడం, ఇందాక మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది మేడం. సో ఇంకా ఒక్కసారి మనం సరెండర్ అయిపోయామంటే ఇంకా పర్సనల్ ఏముండదు, మొత్తం అంతా యూనివర్స్. పర్సనల్ ఏం లేదు, ఇంకా ఆలోచించాల్సిన పనేం లేదు నాకు. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, మై విజన్ ఆర్ హిజ్ విజన్. వై షుడ్ ఐ వరీ ఆఫ్ మై సెల్ఫ్? నాది ఇంకేం లేదు ఇక్కడ. రీసెంట్ కూడా ఒకరితో సార్ చెప్పింది విన్నాను మేడం. ఒక ఎలిటరీ మాస్టర్స్కి పర్సనల్ ఏమి ఉండదు, ఇట్స్ కంప్లీట్ యూనివర్సల్ వర్క్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. పర్సనల్ ఏముండదు. వాట్ ఎవర్ దే డూ ఇట్ ఫర్ యూనివర్స్ అంతే. అది పర్సనల్ కోసం అనేది ఏముండదు. ఎప్పుడైతే మనం యూనివర్స్ కోసం చేస్తామో మాస్టర్స్ విల్ హెల్ప్ యూ ఇన్ ద సేమ్ వే. నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను చూడు, వెన్ యూ వర్క్ ఫర్ యూనివర్స్, యూనివర్స్ విల్ హెల్ప్ యూ. ఈ కేసు కూడా అంతే, ఇలాంటి సందర్భాలు కూడా అంతే. ఓకే, మన సందర్భాలు కూడా అంతే. వావ్. యూనివర్స్ విల్ టేక్ కేర్. వై షుడ్ వీ వరీ? యూనివర్స్ విల్ డిసైడ్ పర్ఫెక్ట్లీ వాట్ హ్యావ్ టు బి డన్. ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలుసు. ఇంకెందుకు మనకి వరి? మనం మైండ్ పెట్టాల్సిన పని. మనం మైండ్ ఎందుకు పెట్టాలా? వాళ్ళ మైండ్ ఉంది కదా. సో మనం ఎగ్జిక్యూట్ చేయాలి మేడం. ఎస్, ఎగ్జిక్యూట్ చేయాలి. అదొక్కటే మన పని. బికాజ్ వీఆర్ హియర్ అండ్ వీ నో ఎస్ వాట్ ఎగ్జాక్ట్లీ టు డూ. వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు డూ. ఓకే మేడం, ఈ సందర్భంగా ఈ మెసేజ్ మటుకు ఏది టైమ్లీ మెసేజ్ అనిపించింది మేడం. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణామృతం. సో మేడం, ఇప్పుడే మనం జస్ట్ ఇండోర్ నుంచి అవుట్డోర్కి షిఫ్ట్ అయిపోయాం. మన ఇష్టం కదా, మన ఇష్టం. హోల్ వ్యాలీ అంతా కూడా సో స్వర్ణామృతం చూపించినంతగా మన వ్యాలీని ఎవరు చూపించలా. యా, అప్పట్లో కొన్ని ఎపిసోడ్స్ సార్ వచ్చాయి. కరెక్ట్. యా, అండ్ హోల్ వ్యాలీ అంతా కూడా మన గ్రీనరీ అండ్ లేక్ వ్యూస్, ఇండోర్స్, అవుట్డోర్స్, అండ్ ఎస్పెషల్లీ పగోడా మేడం. పగోడా చాలా చూపించాం ముందు. వెనకాల బ్యాక్ యార్డ్ కానీ, తులసమ్మ దగ్గర కానీ, అండ్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఎస్. సో మేడం, ఇందాక మీరు చెప్తున్నట్టుగా సో లలిత గారు, రేవతి గారు, సో వాళ్ళు మీ సాంగత్యంలో వాళ్ళు నేర్చుకున్నది అండ్ మీకు అనిపించింది అండ్ మీ యొక్క జర్నీలో సో డెఫినెట్లీ వాళ్ళు ఒక ఇంత డీటెయిల్గా చెప్పాక నాకు కూడా అనిపిస్తుంది మేడం. సార్కి సాయి కుమార్ రెడ్డి గారు, శివప్ప గారు లాగా సెక్రటరీ ఎట్లా తెలియదు, కానీ మీరు ఇక్కడ వీళ్ళిద్దరు కంప్లీట్ పర్సనల్ సెక్రటరీ లాగా మీకు. అండ్ అట్ సేమ్ టైం మీ ఎమోషన్స్ కూడా వాళ్ళు క్యారీ చేయడం అంటే క్యారీ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు అది. నా ఎమోషన్స్ని క్యారీ చేయడం అనేది చాలా కష్టమైనది అది. ఓకే. ఎందుకంటే సొసైటీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా నేను తీసుకుని సరి చేయడమో బాగు చేయడమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ టేకింగ్ ఇట్. సో అవన్నిటినీ అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు ఫేస్ చేస్తారు. సో వాళ్ళు నాకు సజెషన్స్ ఇస్తారు, లేకపోతే స్మూత్ అని చేస్తారు. ఓకే మేడం, లలిత గారితో ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా మేడం? ఇంకేమన్నా ఇన్సిడెంట్స్ అంటే మా ప్రయాణాలే చెప్పచ్చు.
ఒకసారి ఇలాగే మేము చిత్తూరుకి వెళ్ళాలి. ఓకే. ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఉంది. ఓపెనింగ్ అంటే భూమి పూజ ఉంది. అది ఎక్కడుంది అనుకున్నావు? చిత్తూరులో తిరుపతికి దూరంగా 1 గంట ప్రయాణం అనుకుంటాను. అక్కడ ఒక కొండ. ఓకే. ఆ కొండకి దారి లేదు, పైకి వెళ్ళడానికి దారి లేదు. ముళ్ళ కంపల్లోంచి వెళ్ళాలి మేము ఓకే. పైకి ఎక్కాలంటే. సో ఆ రోజు రాత్రి ముందర రోజు బయలుదేరాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ బయలుదేరితే మేము ఇలా స్టేషన్కి వెళ్ళి అటువైపు నుంచి మెట్లు దిగే లోపల రైలు ముందరికి వెళ్తూ ఉంది. ఓకే. ఇంకా లలిత చూడు బ్యాగులు పట్టుకొని పరిగెత్తి ఇలా వాళ్ళందరు అరిచి ఆ ట్రైన్ ఆపించింది. ఓహో. ట్రైన్ ఆపించింది. ఓకే. ఆపించాక మేము ఎక్కిపోయాం. అది ఏ బోగిలో ఎక్కామో తర్వాత వాళ్ళు ఈ బోగి కాదని ఇంకో దాంట్లో అంతా వెళ్ళి సెటిల్ అయ్యాక మన్నాడు పొద్దున భీమాస్ హోటల్లో ఉన్నాం ఇద్దరం. ఓకే. అయితే వచ్చాడు ఒక ఆయన, అదే ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వచ్చాడు, ఇలాగుంది వెళ్దామని. సరే అని కారు ఉండింది, వాళ్ళు ఏదో ఏర్పాటు చేశారు, వెళ్ళాం. ఆ కొండ మీదకి వెళ్ళాలంటే అసలు దారి లేదమ్మా. మామూలు కొండ, ఆ ముళ్ళకంపల కొండ. అన్ని రకాల చెట్లు, ముళ్ళకంపలే అని కాదు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. సో అవన్నీ దాటుకుంటూ వాళ్ళేమి దారి కూడా చేయలేదు. మా అంతటా మేమే పైకి ఎక్కాం. ఎక్కేసరికి 9 అయింది. ఓకే. రాత్రి 9 అయింది. 9 గంటలకి భూమి పూజ, భోజనం ఉంది అక్కడ. ఆ భోజనం యాజ్ యూజువల్ నేను చేయలేను. ఓకే. నేనేం తినలేను అక్కడ. సో ఆ రాత్రి అక్కడ ఉన్నాము. ఉండలేదు. 1 గంట అయిపోయింది. 1 గంటకి భూమి పూజలు ఇవన్నీ అయినాయి. ఓకే. అక్కడ పిరమిడ్ రాలేదనుకో, అది వేరే విషయం. 1 గంట అయ్యేసరికి లలితకి ఏంటి, నేను కనుక వెనక్కి వెళ్ళే దారి చూశానంటే ఇంకా నేను దిగనంటాను. అంటే అంత అధ్వానంగా ఉంది ఆ దారి. వెళ్ళేటప్పుడు కూడా చీకట్లోనే ఎక్కిపోయాను. నాకు తెలీదు. ఇంకా ట్రెక్కింగ్ లాంటిదే మేడం? ట్రెక్కింగ్ లాంటిదే అది. ఓకే. 2 అవర్స్ పట్టింది, 1.5 అవర్ పట్టింది నేను పైకి ఎక్కాలంటే. ఆ దారంతా చూసుకుంటూ, ఒకళ్ళు చూస్తుంటే ఒకళ్ళు లైట్లు టార్చ్ చేస్తుంటే నేను ఎక్కాలన్నమాట. అలాగే 1 గంటకి ఏం చేసింది, పద వెళ్దాం అంది. అదేంటి పొద్దున వెళ్దాం హాయిగా అన్నా నేను. వద్దొద్దు ఇప్పుడు వెళ్ళిపోవాలి అంతే అంది. వెళ్ళిపోవాలంటే సరే అని చెప్పి బయలుదేరాము. ముళ్ళ కంపలు గుచ్చుకుంటున్నాయి, చేస్తున్నాయి. ఆ దారి ఒక్కొక్కసారి స్కిడ్ అవుతోంది. ఓకే. ఎంత అవస్థ పడి దిగామంటే తన ధైర్యానికి మెచ్చుకోవాలి, తన సపోర్ట్కి మెచ్చుకోవాలి. నన్ను పట్టుకొని ఎట్లా అంటే లాగేసింది కిందికి కొండమించి. ఎందుకంటే దిగకపోతే ఇంకా దిగను. ఆ ముళ్ళ కంపలు చూస్తే నేను దిగను. ఓకే. నేను దిగే ప్రసక్తే లేదు. అయితే ఇంకా అవన్నీ చూస్తా కదా, ఎలా దిగుతాను నేను? చీకటి కాబట్టి మెల్లిమెల్లిగా ఉన్నారు కొంతమంది గైడ్ చేయడానికి, ఉన్నారు లేక కాదు. వాళ్ళందరు గైడెన్స్ తోటి లలిత చేపట్టుకొని దింపేసింది కిందకి. రాత్రి 2 గంటలు 2:30 అయింది మేము దిగేసరికి. ఓకే. ఇంకా అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి పడుకున్నాం ఇద్దరం. మన్నాడు ఎన్ని గంటలకు మా ట్రైను? 3 గంటలకి ట్రైను మళ్ళీ వెనక్కి హైదరాబాద్కి. ఓకే. మేమేమో లేవలే, నిద్రపోతున్నాం శుభ్రంగా. ట్రెక్కింగ్ ఎఫెక్టు రాత్రి నిద్ర లేకపోవడం, ఆ కంగారు అన్నీ. ఓకే. భీమాసరాకు వచ్చి ఇంకో గంటలో మీ ట్రైన్ ఉంది, మీరు లేవండి. ఏమన్నా తిండి కూడా లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, తిండి ఏం లేదు. ఆయన పాపం పెరుగన్నం, ఇంత మంచి పెరుగన్నం నేను పంపిస్తాను, అది తినండి, తినేసి బయలుదేరండి, నేను టిఫిన్ కూడా కట్టిస్తాను రాత్రికి అని. ఓకే. పాప ఆయన అన్నీ లేచి ఆయనే ఏదో పంపించినట్టుంది అనమాట మమ్మల్ని. ఓకే. ఆయనే రిమైండ్ చేశారు. ఆయనే రిమైండ్ చేసి లేపించి పెరుగన్నం పెట్టి తర్వాత ఇద్దరిని కూడా ట్రైన్కి పంపించి, ట్రైన్లో కూడా తినడానికి ఏదో కట్టించి. ఓకే. అలాగా అదొక పెద్ద అడ్వెంచర్లా ఉండింది నాకైతే.
చాలా. సో ఆ కొండ ఎక్కడం దిగడం అంటే ఇది లలిత గారి ద్వారా. మామూలుగా అయితే అసాధ్యం, అసాధ్యం అది. ఓకే. అలాంటి ప్రయాణాలు ఎన్నో అమ్మా, ఒకటేంటి. ఓకే. వాళ్ళు వేసినన్ని ట్రెక్కింగ్లు ఎవరు వేయలేదేమో, అలా చేసేవాళ్ళం తిరుపతిలో అయితే. సో ఇలాంటి విషయాల్లో నిజంగా షీ వాజ్ వెరీ మచ్ సపోర్టివ్ టు మీ. రీసెంట్ కూడా వచ్చారు కదా మేడం వ్యాలీకి? వచ్చారు, అదే రమ్మన్నా నేనే. ఓకే. ఈయన వెళ్ళారు కదా, అరే వెళ్ళిన దీంట్లో ఉన్నాను, కొంచెం తాను వస్తే నాకు హాయిగా అనిపిస్తుంది మా ఇంటికి. ఓకే. అందుకని వచ్చి దసరా దాకా ఉంది. 2 months ఉండి వెళ్ళారు కదా? 2 months ఉండి వెళ్ళారు కదా, అందుకు. అంతకుముందు 1 month ఎలాగా ఆయన వస్తారనే దీంట్లో వెయిట్ చేశాను. ఆయన వెళ్ళాక మళ్ళీ ఇంకెప్పుడు వస్తారో తెలియదు కదా అన్నట్టు తన్ని పిలిపించాను. దసరా దాకా మెల్లగా ఉంచాను. దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, నీకు తెలుసు. తర్వాత ఏంటి, రేవతి వచ్చింది. ఓకే. రేవతి వచ్చి దీపావళి దాకా ఉంటాను. సో రియల్లీ ఇదంతా ప్రయాణాలు ఇవన్నీ చూసుకుంటే చూడు, నేను అంత చనువుగా పిలవగలిగేది రేవతిని, లలితనే. ఓకే. సో ఎనీ టైం వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే. మొన్న రేవతి చెప్పినట్టు ఆవిడ ఎప్పుడైనా బాధగా ఉన్నా కూడా వెంటనే నా కాల్ వస్తుంది. అలాగే నాకేదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా తన కాల్ నాకు వస్తుంది. ఈవెన్ లలిత నుంచి అయినా సరే. అంత కనెక్టివిటీ అది ఈ జన్మది కాదని నాకు తెలుసు, కానీ ఏ జన్మదో కూడా నాకు తెలియదు. ఓకే. చాలా బాగుంది మేడం. వీళ్ళిద్దరి యొక్క ప్రజెన్స్ మీకు అంత కంఫర్ట్ ఇవ్వడం కాకుండా మీ జర్నీలో ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఇది. మేజర్ పార్ట్ నిజంగా చెప్పాలంటే. మా ఆయన ఒకసారి అదే పత్రికారు ఒకసారి అన్నారు, మేడము నా మాట అయినా విందేమో కానీ లలిత మాట వింటుంది అని. ఓకే. లలిత చెప్తే నా మాట కూడా విందని. అది ఓకే. ఆ రేంజ్లో ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే నేను ఒకసారి వాళ్ళు డైరాడన్లో ఉండేవారు, లలిత వాళ్ళు. ఆయన బీ ఫార్మసీ కదా, సో అక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ కదా మన డ్రగ్స్వి, మందులవి. సో అక్కడికి తను అక్కడ ఉండింది. అక్కడ ఉంటేనో ఒకసారి ఆయనకి చిన్న అటాక్ లాగా వచ్చింది. తిరువన్నామలై ముందర అన్నమాట ఇది. చలి నవంబరో అక్టోబర్లోనో తను ఇలాగ వచ్చింది అని నాకు చెప్పంగానే నేను 2 టికెట్స్ బుక్ చేసి, ఫ్లైట్ టికెట్స్, డెహ్రాడూన్ దాకా టికెట్ తీసుకొని అక్కడి నుంచి బై రోడ్ డెహ్రాడూన్కి వెళ్ళిపోయాం. ఓకే. నేను వెళ్ళిపోయిన దాని నెల్లాళ్ళు అక్కడ ఉండిపోయాను. నేను నెల్లాళ్ళు ఉండిపోయాక అప్పుడు రిషికేష్కి వెళ్ళి అక్కడ శుభ్రంగా నదిలో కూర్చొని 8 గంటలు ధ్యానం చేశాను నేను. గంగా నదిలో ఒక బండ ఉండింది, ఆ బండ మీద కూర్చుండిపోయాను. ఇంక మర్చిపోయాను నన్ను నేను. 8 hours అయింది మార్నింగ్ కూర్చున్నదా అని, ఈవినింగ్ లేచాను. 8 hours దాకా అసలు ఒళ్ళు తెలియదు నాకేంది, ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఎక్కడున్నానో తెలియదు. ఆ మెడిటేషన్లోనే ఉన్నా. చాలా అద్భుతంగా ఉండింది అక్కడ నాకు. అక్కడ గంగా ప్రశాంతంగా పారుతుంది, హరిద్వార్లా కాదు. ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. సో అక్కడ కూర్చున్నా కూడా ఉప్పెన వచ్చేసి మనం కొట్టుకుపోయేంత ఉండదు. అంత చల్ల నీళ్ళలో 8 గంటలు, చలికాలం. వాటర్ ఉంది కింద నుంచి వస్తుంటుంది, అలా అలలు వస్తాయి కదా, చిన్న అలలు. అంటే మీరు ఎక్కడ గట్టు మీద, రాయి మీద కాదు? రాయి మీదే, కానీ రాయి మీదకి వస్తాయి. ఓకే. సో ఎలా ఉంటుంది మేడం ఆ 8 hours మెడిటేషన్? అసలు అద్భుతం అయ్యా, అద్భుతం, పరమాద్భుతం. అలా తలుచుకుంటూ చేశాను అంతే. రాముల వారిని, సీతని. అక్కడ లక్ష్మణ్ జూలా అని ఒకటి ఉంది ఎక్కడ, రిషికేష్లో.
సీతాదేవి శ్రీరాముడు పూజ చేస్తుంటే అక్కడ ఆ నది దాటడానికని లక్ష్మణుడు కట్టాడంట ఆ యొక్క వారధి. ఓకే. దాన్ని లక్ష్మణ్ జూలా అంటారు. సో దానికి కొంచెం దగ్గరగా అనమాట కూర్చొని మేమందరం ఉన్నాం, నేనేమో ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఓకే. యాజ్ యూజువల్ తను నన్ను లేపదు. సో ఆ టైంలో లలిత గారు అక్కడే ఉన్నారు? అక్కడే ఉంది. ఇద్దరు ఉన్నారు, రజనీకాంత్ లలిత ఇద్దరు ఉన్నారు. ఓకే ఓకే. సో మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు మేడం అక్కడ ధ్యానంలో? నాతో పాటు ఎవరు లేరు, మేము ముగ్గురమే. ఓకే. వాళ్ళ చిన్నమ్మాయి ఉందనుకుంటాను అంతే. అక్కడికి వెళ్ళిందాన్ని అక్కడ అంతా ఉండిపోయి అసలు అక్కడి నుంచి నాకు రాబుద్ధి కాలేదు, నిజంగా రాబుద్ధి కాలే. మా ఆయన వచ్చి నన్ను తీసుకొని వచ్చారు వెనక్కి. గంగా ప్లేస్లో? గంగా అని కాదు, అసలు డెహ్రాడూన్ నుంచి. అచ్చా అచ్చా. ఒక సెంటర్ ఓపెన్ చేశాను నేను. పిరమిడ్ విజయ్ ఉన్నాడు కదా, ఆ పిరమిడ్ విజయ్ని పిలిపించి అదంతా సెట్టింగ్ చేయించి ఒక సెంటర్ ఓపెన్ చేశాను డెహ్రాడూన్లో. డెహ్రాడూన్లో ఫస్ట్ది అది. ఓకే ఓకే. తర్వాత చూడు ఇంత పెద్ద ప్లేస్ అయింది అది, పిరమిడ్లు వచ్చాయి. ఇప్పుడు ధ్యాన్ కుంభ్ అనే ఈవెంట్స్. ధ్యాన కుంభ అనేది రిషికేష్. ఇది అక్కడ డెహ్రాడూన్లో పెద్దది వచ్చింది కదా, దాని పిహెచ్డి పిరమిడ్ హోమ్ డివైన్. ఓకే. సో అది ఇదంతా రాకముందు మేడం పిరమిడ్? ఇదంతా రాకముందు ఎప్పుడో. ఇదంతా నాకు ఏ ఇయర్లు జ్ఞాపకం ఉండవు సరిగ్గా నీకు చెప్పాలండి. సో లలిత గారితో బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఒకటి వెళ్ళిపోయేవాళ్ళం. విలేజ్ది, ఒకటి కొండెక్కేది, రిషికేష్ గంగా దగ్గర మెడిటేషన్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేసేవాడు. ఓకే మేడం, మీరు ఇప్పుడు రీసెంట్గా మీరు ట్రావెలింగ్ కూడా మొదలెట్టేశారా మేడం? మొదలెట్టలేదు, అది ఎప్పుడో ఇచ్చిన కమిట్మెంట్. 16th యానివర్సరీ అనమాట ఉరవకొండ పిరమిడ్ కట్టి. సో ప్రతిసారి కొన్నాళ్ళ బట్టి మేము వెంకటేశ్వర్లు పిలిచేవారు. మేము లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాం. సో ఇయర్ ఆయన లేరు కాబట్టి సారు రావాలి అనుకున్నారు వాళ్ళు. సార్ వేరే పని మీద వెళ్ళడం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది. చాలా బాగా జరిగింది. అక్కడ ఒక వాళ్ళ కూతురు అనమాట నాకు ఫోన్ చేసి ప్రామిస్ చేయించేసుకుంది, అమ్మ నువ్వు రావాలని. సరే తప్పకుండా వస్తానని చెప్పి అలా వెళ్ళాను అనమాట. ప్రవీణ గారు సింగపూర్ ధర్మవరం ఉరవకొండ చూసుకొని వెనక్కి వచ్చాను. ఓకే. అక్కడ అందరూ బళ్ళారి వాళ్ళు మాస్టర్స్ కొంతమంది వచ్చారు, తాడిపత్రి వాళ్ళు కొంతమంది వచ్చారు, ఉరవకొండ వాళ్ళు, అనంతపురం వాళ్ళు కొంతమంది, ఇలాగ అందరు కలిసి చేసామన్నమాట. అక్కడ చిన్న భూమి పూజ జరిగింది, లైబ్రరీ కట్టాలనుకున్నారు వాళ్ళు. అది ఆ పిరమిడ్లోనే. ఓకే ఓకే. ఆవిడ చెప్పారు ఇంకా డెవలప్ చేస్తాను నేను ఇది. ఆయన కళ అది. ఓకే. ఆయన విజన్ అది. సో అది పూర్తిగా డెవలప్ చేస్తాను నేను. సో మీరు వెళ్ళడం వల్ల నా వెంకటేశ్వర గారి యొక్క వైఫ్ లీలా మేడం గారు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అదే అంతే అనమాట. అంతకుముందు సార్ వెళ్ళారు. సార్ వెళ్తేను అప్పటికి ఇంకా ఆయన పోయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట సార్ వెళ్ళడం. ఓకే. వెళ్ళినప్పుడు ఆయన వచ్చేస్తుంటే ఇంక దిగుతుంటే మెట్లు దిగుతుంటే గట్టిగా హక్ చేసుకొని తన బాధ అంతా రిలీజ్ చేసేసింది. అప్పటిదాకా ఆయన పోయారనే బాధ ఉంటుంది కదా, ఎవరి దగ్గర రిలీజ్ చేయలే. ఒక తండ్రి దగ్గర ఎలా అయితే పిల్లలు రిలీజ్ చేసుకుంటారో ఆ విధంగా రిలీజ్ చేసేసింది. అది చెప్పింది అనమాట. ఇలాగా నాకు అప్పటి నుంచి ఏ బాధ లేదు, నాకు హ్యాపీగా ఉన్నాను. నా ఇంకా పని అంతా ఇక దీని మీదే ఉంది. ఈ పిరమిడ్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలి, మళ్ళీ అందరూ రావాలి, చూడాలి. సో ఇప్పుడు ఫుల్ టైం ప్రాజెక్ట్ పైన ఉండిపోయారు? ఎస్, ప్రాజెక్ట్ పైనే ఉండిపోయారు. ఓకే. సో ఖచ్చితంగా మీరు వెళ్ళడం వల్ల కూడా ఇట్స్ గ్రేట్ పుష్ కదా మేడం? చాలా. బికాస్ ద బిగినింగ్ ఆఫ్ ద
టైంలో ఉన్న వాళ్ళందరూ ఎస్ 90స్లో మేడం. 90స్లో. ఓకే ఓకే. సో బాగుంది మేడం, మీరు ఇలాగా వ్యాలీ నుంచి అప్పుడప్పుడు అంతే, ఏదో ఒక ఊరికి వెళ్ళడం రావడం అట్లా అంతే. యా. సో మేడం, ఈరోజు మీ జర్నీతో పాటు స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మేడం. సో మనల్ని మనం ఫస్ట్ ఆ థాట్స్ పరంగా ఎలా మన ఆరాన్ని ఇలా ఉంచుకోవాలి, అండ్ మాస్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు సో మనం అనలైజ్ చేసుకొని సో ఒక కొత్త లెర్నింగ్స్కి మనం రెడీ అవుతున్నామని మనం ఐడెంటిఫై చేసుకోవడం, అండ్ వాళ్ళ ద్వారా మనకు లెర్నింగ్తో పాటు మాస్టర్స్ గైడెన్స్ని కూడా తీసుకోవడం. మాస్టర్స్ గైడెన్స్ ఎప్పుడు ఇస్తారు? మనం రెడీగా ఉండాలి కదా. యా. మనని కొంచెం రెడీ చేస్తారు ఫస్ట్, కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రెడీ చేయడాన్ని. మైండ్ పక్కన పెట్టి సోల్ పరంగా మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు రెడీ చేయడానికి రెడీగానే ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు కంప్లీట్గా. దే విల్ టేక్ యూ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ గైడ్ యూ కంప్లీట్లీ. అప్పుడు మనకి మన ఈ జర్నీలో యూనివర్స్కి సరిపడా యూనివర్స్కి యూజ్ అయ్యేటట్టు. ఎస్, యూనివర్స్కి ఎలా అయితే యూనివర్స్ ప్లాన్ చేస్తుందో అలాగా మనది కూడా నడుస్తుంది బండి. సింక్ అయిపోతాం ఇంకా. ఓకే. ఆ మెసేజ్ మనకి ఈరోజు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు మేడం, విత్ యువర్ జర్నీ. I don't know, it came from my soul. Wow. It is nothing like I want to tell or anything like that. Suddenly it came. అవును మేడం. ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా దానికి తగ్గ వర్డింగ్స్ వచ్చేస్తుంటాయి. మన ప్రమేయం లేదు ఇంకా. అవును. ఎస్. ఆ ప్రమేయం లేకుండానే సబ్జెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ థింగ్. అలా వస్తే ఖచ్చితంగా అది కరెక్ట్. మనం చెప్పాలనుకొని ఇంట్లో రట్టాగొట్టి మనం అన్ని చెప్పామనుకో, అది అస్సలు దాంట్లో ఎనర్జీవే ఉండదు. కష్టపడాలి వచ్చేదానికి. ఎస్, నేను వచ్చే ముందర నాకేమీ తెలియదు నేనేం మాట్లాడాలో. బట్ ఇట్ ఈస్ టైమ్లీ మెసేజ్ మేడం, టైమ్లీ మెసేజ్ అందరికీ. అండ్ ఈరోజు లలిత గారి గురించి చాలా బాగుంది మేడం, ఆడ గురించి తెలుసుకోవడం, ఆడ సాంగత్యం మీతో. అండ్ ఒక గంగానది దగ్గర మెడిటేషన్ 8 hours కొండలు ఎక్కించడం ఆవిడ, అండ్ చాలా ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఏదో మంచుకి చెప్పాను ఒకటి రెండు. యా మేడం, ఇలాగా పిఎస్ఎస్ఏ మాస్టర్స్ అంటే వీళ్ళ ఒక రేంజ్లో కనెక్టివిటీ కాకపోయినా ఖచ్చితంగా చాలామంది మీ యొక్క వర్డ్స్ని అండ్ మిమ్మల్ని చూసి మీ జర్నీని చూసి ఇన్స్పైర్ అయిన చాలామంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు మేడం. సో ఖచ్చితంగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో విల్ ట్రై టు బ్రింగ్ దెమ్ టు స్వర్ణామృతం. డెఫినెట్లీ ఐ లైక్ టు. అండ్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ దేర్ మౌత్. యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్లో షాల్ని ఎడ్యుకేషన్ స్టాప్ చేయాలని ఫిక్స్ అయిపోవడం, మీరు ఇచ్చిన ఒక ఇన్పుట్తో తను మళ్ళీ ఎడ్యుకేషన్ ఇట్లా కంటిన్యూ చేసిందన్న విషయం తను చెప్పేదాకా నాకు తెలియదు. నేను మర్చిపోయాను. ప్లస్ 2012 వచ్చేస్తుంది, మొత్తం అక్కర్లేదు చదువులా. ఇలా చాలా మంది ఉన్నారయ్యా. ఓకే. 2012 వచ్చింది, ఇంకా మనకేం అక్కర్లేదు, చదువులు అక్కర్లేదు, సంధ్యలు అక్కర్లేదు, ధ్యానం చెప్పుకుంటూ బతికేద్దాం. ఓకే. సో మీరు చెప్పడం, తన కంప్యూటర్ సైన్స్ చేయడం, సో దాని ద్వారా ఎంత ఉపయోగం అయింది, ఇప్పుడు ఎంత మనకి వర్క్ అవుతుంది దానివల్ల. సో అలాగే సపోర్ట్ చేయాలి నేచర్కి, అలాగే సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ హౌ. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళందరినీ తీసుకొస్తాం మేడం. డెఫినెట్లీ తీసుకురా. బికాస్
వాళ్ళ జర్నీలో ఖచ్చితంగా మీ 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 జర్నీ ఉంది. అంతే, వాళ్ళ జర్నీలో నా జర్నీ ఉంది, లేకపోతే ఉంది. యా వాళ్ళ నోటి ద్వారా ఆ జర్నీ వింటే ఇంకా బాగుంటుంది. యా అండ్ ఖచ్చితంగా ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా చాలామంది నేర్చుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది ఎస్, వాళ్ళ Yes. ఎక్స్పీరియన్స్ ద్వారా. సో మేడం, ఈ విధంగా స్వర్ణామృతాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను మేడం. డెఫినెట్గా. షూర్. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్ని ఒక మంచి కథ ద్వారా కంక్లూడ్ చేద్దాం మేడం. స్టోరీ. ఒక గురువు ఉంటాడు, ఆ గురువుకి చాలా శిష్యులు. ఆ శిష్యులు ఏంటంటే దాంట్లో ఇద్దరు. ఒకడేమో ఆ శిష్యుల్లో కూడా ఏంటి, అందరూ ఒకలా ఉండరు కదా, వివిధ దృక్పథాలతో ఉంటారు. ఒకడేమంటాడు, లేదు ఆస్తులు పాస్తులు మనకంటూ ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, ఫిజికల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటాడు. ఓకే. ఒకడు. ఇంకోడు ఏం చేస్తాడు, లేదు ధ్యానం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అని ఒకడు అంటాడు. ఇద్దరు రోజు వాదులాడుకుంటూ ఉంటారనమాట. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, సరే మన గురువుగారి దగ్గరికి వెళ్దాం, కానీ మనం విడివిడిగా వెళ్దాం. ఓకే. నువ్వు వెళ్తున్నట్టు నాకు నేను చెప్పను, నేను వెళ్తున్నట్టు నీకు చెప్పను అన్నట్టు ఇద్దరు విడివిడిగా గురువుగారి దగ్గరికి వెళ్తారు. ఇలా ఉంది, నేనేమో ఇది అంటున్నాను, గురుగారు కరెక్టేనా, నాకు ఇలాగా అంటే అత్యాశ అని కాదు, కానీ కొంచెం మనకి ఉండాలి కదా అన్నట్టు అడుగుతాడు. అడిగితే సరే నువ్వు చెప్పింది కరెక్టే, నీకు ఉండాలి, నువ్వు 100% కరెక్ట్ అని చెప్పేసి ఒక సంచి ఇస్తాడు. ఓకే. ఖాళీ సంచి ఇచ్చి, సరే నువ్వు వెళ్ళు, ఒక 3 రోజులు వెళ్ళి బయటికి వెళ్ళి నీకు తోచినవన్నీ ఈ సంచిలో వేసుకొని రా, నీకు ఇష్టమైనవన్నీ ఈ సంచిలో వేసుకొని రా అంటాడు. ఓకే. అలాగే ఇంకో శిష్యుడు కూడా వెళ్తాడు, చెప్తాడు, నాకు ధ్యానం అంటేనే ఇది ఇష్టము, మరి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది నా ఆలోచన ఇలా ఉంది, ధ్యానంతోనే అన్నీ వస్తాయి అని అనుకుంటున్నాను అని అంటాడు. సరే అని చెప్పేసి ఆ గురువు ఏం చేస్తాడు, సరే సంచి నిండా ఏం చేస్తారు, పలహారాలన్నీ, రకరకాల పలహారాలన్నీ వేసి, నువ్వు దారి పొడుగునా ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే ఆకలిస్తుందో వాళ్ళకి పెట్టుకుంటూ పో ఓకే అని ఇస్తాడు. వీళ్ళిద్దరికి ఎవరికేమి ఇచ్చారో తెలియదు. ఇద్దరు వెళ్తారు. ఇద్దరు 2 దారాలు పట్టుకొని వెళ్తారు. సరే వీడేమో ఆకలి వేసిన ఆడకంతా ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చుకుంటూ వస్తుంటాడు. ఎవరు ధ్యానం కావాలని. ఆ ఇంకోడు ఏం చేస్తాడు, ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే బంగారం ఉంటుందో, ఎక్కడైతే వజ్రాలు ఉంటాయో అవన్నీ సంచిలో వేసుకోవడం మొదలెడతాడు. ఓకే. వాడికి దొరికినవన్నీ. ఆ రోజుల్లో అలా ఉంటాయి కదా, వజ్రాలు రోడ్డు మీదే ఉంటాయి, అక్కడక్కడ రాళ్ళు పడి ఉంటాయి. ఓకే. సో అలా అడవులో అంతా తిరిగేసి మొత్తానికి అవన్నీ వేసుకుంటాడు. వీడేమో 3 రోజులు అయిపోతుంది, తిరిగి రావాలి. ఫస్ట్ వాడు ఏం చేస్తాడు, రాడు, 3 రోజులైనా రాడు. రెండో వాడు ఏం చేస్తాడు, 3 రోజులేంటి 2 రోజులకే సంచి ఖాళీ అయిపోతుంది. వస్తాడు, వచ్చి గురువుగారి దగ్గరికి వెళ్ళి, సంచి ఖాళీ అయిపోయింది గురువుగారు అంటాడు. సరే వాడిని కూడా రానివ్వు, ఇంకోడు ఉన్నాడు, వాడిని కూడా రానివ్వు. వీడేం చేస్తాడు, ఒక 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, రాడు. వాడికి ఏంటి, సంచి భారం అయిపోతుంది. ఓకే. మోయలేకపోతున్నాడు, వాడు మొత్తం నింపేసుకున్నాడు. ఓకే. నింపేసుకొని ఇంకా ఇంటికి రావడానికి వాడికి తెన్ను తెలియక అలాగే మోసుకుంటూ ఈడ్చుకుంటూ మొత్తానికి గురువు దగ్గరికి వస్తాడు. ఆ గురువు గుమ్మం దగ్గరికి, గేట్ దగ్గరే ఆగిపోయి అలా పడిపోతాడు వాడు.
ఓకే. పడిపోయి వాడు మామూలుగానే ఉంటుంది. సరే నీళ్లు జల్లి వాడి మొహం మీద నీళ్ళు ఇచ్చి లోపల తీసుకొస్తారు. ఏమైంది అంటే ఇలాగ మీరు అన్నారు కదా మోసుకురమ్మని, అందుకని నేను అన్నీ నాకు కావాల్సినవన్నీ మోసుకొచ్చాను అంటే ఏంటి అంటే ఏముంది డబ్బు అంటే మరి ఇంతవరకు తేలేదే అంటే నేను మొయ్యలేకపోయాను అంటాడు. ఇంత లేట్ అయింది అంటే మొయ్యలేకపోయాను అన్నాడు. మరి నిన్నే పంపించాను మరి వీడెందుకు వచ్చేసాడు అంటే ఏముంది ఖాళీ సంచి ఊపుకొచ్చాడు కదా అందుకని తొందరగా వచ్చాడు. నీకు అర్థమైందా ఇప్పటికైనా అంటాడు గురువు. ఏంటి అర్థమయ్యా? నాకేం అర్థం కాలేదు. అంటే ఎప్పుడైతే నువ్వు ధనం కోసం వెళ్ళావో అది మొయ్యలేక నీవే వంగిపోతావు. ఎప్పుడైతే నువ్వు అందరికీ పెట్టాలి అని వెళ్తావో అప్పుడు నీకు అన్నీ ఖాళీ అవుతాయి. అంటే నీ ఒక కర్మలు ఖాళీ అవుతాయి. వావ్, సూపర్ సూపర్. నువ్వు కర్మల్ని పెంచుకుంటూ వచ్చావు, అందుకే మొయ్యలేకుండా ఉన్నావు ఆ కర్మల్ని. వీడు కర్మల్ని తీర్చుకుంటూ వచ్చాడు, అందుకే వీడు ఖాళీగా ఉన్నాడు. ఆ కర్మల్ని నువ్వు పెంచుకుంటూ వచ్చావు, మొయ్యలేకపోయావు. ఆ కర్మల్ని మళ్ళీ తీర్చుకోవాలంటే కొన్ని జన్మలు ఎత్తాలి. వీడు జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఖాళీ అయిపోయాడు. ఇంకా తక్కువ టైంలో తిరిగి వచ్చి తక్కువ టైంలోనే తిరిగి వస్తావు. నువ్వు ఎంతో టైం తీసుకున్నావు, అనుకున్న టైం కంటే కూడా 2 రోజులు ఎక్కువ తీసుకున్నావు. ఎందుకు? నువ్వు పోగు చేసుకున్నవి భారీ అయిపోయినాయి, మొయ్యలేకపోయావు. ఎప్పుడైతే నీ కర్మల్ని నువ్వు మొయ్యలేనంతగా పెంచుకుంటూ వచ్చావు అనుకో, వాటిని తీర్చుకోవడానికి మళ్ళా 4-5 జన్మలు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. జర్నీ స్లో అయిపోతుంది. ఓకే. కనుక ఎప్పుడైనా సరే కర్మల్ని తీర్చుకునే పద్ధతి నేర్చుకో, కానీ పెంచుకునే పద్ధతి ఎంచుకోవద్దు. ఆ యొక్క దారి ఎంచుకోవద్దు. కర్మలు ఎంత ఉండాలి? నీ వరకు ఎంత కావాలో అంత ఉండాలి. అత్యాశకు పోయి నువ్వు చాలా పెంచేసుకున్నావు, ఎందుకంటే కొన్ని తరాలుగా బతకాలని అనుకున్నంత పెంచుకున్నావు నువ్వు. ఓకే. అది కాదు. నీకు ఈ పూటకు భోజనం దొరికిందా, లేక నీ కుటుంబానికి భోజనం దొరికిందా, అది కరెక్ట్. ఓకే. నీ ఫ్యామిలీలు, నీ పిల్లలు, లేకపోతే నువ్వు ఈ గురుకులాన్ని వదిలేసేంతగా నువ్వు సంపాదించుకుంటూ పోయావంటే ఏమీ ఉండదు. ఆఖరికి ఈ దీంట్లో కూడా నీకు జగ ఉండదు. సో ఎక్కువ ప్రాపంచికంకి ఎక్కువ డీటెయిల్గా ఎక్కువ వెళ్ళిపోతే కనుక జర్నీ స్లో అయిపోతుంది. సో మిడిల్ పాత్లో ఉండాలి. సంచి ఖాళీ చేసుకోవాలి, పెంచుకోకూడదు, బరువు చేసుకోకూడదు. సంచి ఎంత కావాలో అంత నింపుకో, కానీ నువ్వు చాలా నువ్వు ఎంత నింపుకున్నావు. నేను ఏమని ఇచ్చాను, నీకు ఇష్టమైనవి కొన్ని ఏరుకుంటావు అనుకున్నా, నువ్వు మొత్తం ఏరుకున్నావు. ఓకే. నేను సంచి ఇచ్చాను, వాడికి అంతా ఇచ్చాను, తాను తినొచ్చు, లేదు అందరికీ పెట్టాలనుకున్నాడు. తన కర్మలన్నీ తీర్చుకుంటూ చక్కగా ఖాళీగా హాయిగా వచ్చాడు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అలాగే లెస్ కర్మలు మోర్ కంఫర్ట్. లెస్ పాప కర్మలు, అత్యాశ కర్మలు, ఇవన్నీ వస్తాయి. అత్యాశకు పోతేనే పాపకర్మల్లోకి మనము ఎంటర్ అవుతాం. అర్థమైందా? ఎప్పుడైతే మనకి అత్యాశ ఉంటుందో అప్పుడే ఇవన్నీ అడ్డరస్తాలన్నీ ఎంచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో మనకి పాపకర్మలే అంటుకోవు, శుద్ధంగా ఉంటాం. ఓకే. సో ఆయన ఏమో మైండ్ ఫుల్గా పెంచేసుకున్నాడు, ఈయన మైండ్ మొత్తం ఎంటీ చేసుకొచ్చాడు. ఓకే. ఇది అన్ని విధాలా మనం చెప్పుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్ని. నువ్వు కర్మల్ని ఖాళీ చేసుకొచ్చాడు, మైండ్ని ఖాళీ చేసుకొచ్చాడు, అందుకే తన గురువు దగ్గరికి తొందరగా వచ్చాడు. చూడు మరి, అంటే మనం సత్యం దగ్గరికి తొందరగా వస్తాం. గురువు అంటే సత్యం. గురువు అంటే సత్యం. సత్యం దగ్గరికి మనం తొందరగా వస్తాం.
నువ్వు పెంచుకుంటూ పోతే ఆ సత్యం దగ్గరికి రావడానికి చాలా జన్మలు పడుతుంది. పోనీ అంతా తీసుకుని వచ్చింది కూడా మళ్ళీ గురువు దగ్గరికి సత్యం దగ్గరికి వెళ్ళాలి అంటే అదంతా బయట పెట్టాకనే ముందుకు అంతే ముందరికి రావాల్సి వచ్చింది. ఫస్ట్ పాపం గురువు దగ్గరే ఉన్నాడు, బుద్ధిగానే ఉన్నాడు, కానీ అత్యాశ వల్ల బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి అవన్నీ ఏరుకున్నాడు. వీడు ఆశ ఎంత ఉందో అని గురువుగారు టెస్టింగ్ అనమాట. వీడు నిజంగా నింపుకుంటాడా లేక దీంట్లో వస్తాడా? ఓకే, ఇద్దరికి ఖాళీ సంచిలే ఇచ్చింది. వీడికి ఖాళీ సంచి ఎలా ఇచ్చాడు, అందరికి పెట్టమని ఇస్తాడు. ఎందుకంటే వీడికి ఇది ఏ టెస్టింగు, సత్యంలోకి వెళ్ళాలనే టెస్టింగ్ వీడిది. నిజంగా వీడు సత్యంలోకి వెళ్తాడా, ఓకే, కర్మల్ని తెంచుకుంటాడా అనే టెస్టింగ్. గురువు అనేది అతను అసలు ఆయన సత్యంతో కూడిన టెస్టులు పెడతాడు కదా మేడం. ఎస్, అది మనకి తెలియదు, తెలియదు, చాలా మందికి తెలియదు అది. అండ్ ఫ్రీడమ్తో కూడిన టెస్టులు కూడా అనుకుంటారు. ఫ్రీడమ్ ఇస్తే అది గురువు చాలా మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు అనుకుంటాం, కానీ ఫ్రీడమ్ ఇస్తే దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నామో చూస్తాడు గురువు దూరం నుంచే. ఓకే, ఆ ఫ్రీడమ్ని ఎలా యూజ్ చేస్తున్నాము అది చూస్తాడు. వాడు ఖాళీ సంచిని చక్కగా తీసుకొని వచ్చుంటే ఇప్పుడు అందరికంటే ముందరే వచ్చి ఉండేవాడు. వాడు ఇంకోటి కంటే ముందరే వచ్చి ఉండేవాడు. వాడు మోయడానికి బలం లేనంత తెచ్చుకున్నాడు కర్మల్ని. అందుకని ఏమైంది, సత్యానికే దూరం అయ్యాడు. సత్యం దగ్గరే ఉన్నాడు ఫస్ట్. సో మళ్ళీ మధ్యలో మైండ్ ఎంట్రీ అది. మైండ్ ఎంట్రీ అయ్యేసరికి ఏమో సత్యానికి దూరం అయ్యాడు. సత్యానికి దగ్గరగా రాగలిగాడా, లేట్ అయిపోయింది. సో ఈ మైండ్ ఎక్కువగా యాక్టివేట్ అవ్వకుండా ఉండాలంటే మైండ్ శూన్యం చేయాలి, దానికి ధ్యానం చేయాలి, డెడికేషన్ కావాలి. అన్నిటికీ మన మూలం ధ్యానం కదా. ధ్యానం ఎప్పుడు ఎవ్రీ డే చేస్తూ ఉంటే అప్పుడు మనసు శూన్యం అవుతుంటుంది. ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు ధ్యానం చేస్తున్నంత మాత్రం మనం ఏవీ లేకుండా ప్రాపంచికంగా లేకుండా ఉండాలని రూల్ లేదు. ఈ రోజుల్లో మాట్లాడాలంటే ఉండొచ్చు, కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇంతకుముందు ఒక కథ చెప్పాను చూడు, వాడు 6 తరాలకు కాదు 7 తరాలకు కావాలన్నాడు వాడు. నా డబ్బు లేదే అని బెంగపడుతూ కూర్చున్నాడు. అయితే ఎవరి దగ్గర పంపించాడు ఆ గురువు? ఒక గుడిసెలో ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి దానం చేసిరా అన్నాడు. ఆ దానం తీసుకోలేదు. నాకు ఈ పూటకు ఉంది చాలా అంటుంది. అది సత్యంతో ఉండడం అంటే. చాలా బాగుంది మేడం, సూపర్ గ్రేట్ మెసేజ్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 42nd ఎపిసోడ్లో సో పత్రి మేడం గారి యొక్క జర్నీ ఇంకొన్ని పేజీలు ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా మన లలిత గారితో సాంగత్యం అండ్ వారితో కొన్ని అనుభవాలు ఈరోజు చాలా డీటెయిల్గా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ వీటితో పాటు చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కథ ద్వారా సో ఎప్పుడు కూడా మనం సత్యానికి గురువుగారికి దగ్గర ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా మనం ధ్యానం చేస్తూ మన మనసుని ఇప్పుడు శూన్యంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మైండ్ ఎక్కువగా యాక్టివేట్ అయినప్పుడు సో వాడికి ఒక ప్రాపంచికానికి ఇంకా వాటికి ఎక్కువ దగ్గర అవ్వడం, ఆ ప్రాసెస్లో మనం సత్యానికి దూరం అవుతున్నాం అనే ఒక గ్రేట్ మెసేజ్ ఈ కథ ద్వారా మనకి పత్రి మేడం గారు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి యాజమాన్యానికి అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు.